తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ గిరిజ. ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణ నిపుణులు, అలాగే లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో అనే విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, ద్వాదశ రాశుల్లో భాగంగా తర్వాతి రాశి కన్యా రాశి. మరి ఈ రాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుందంటారు? సర్వసాధారణంగా వీళ్ళకి ఏంటంటే అమ్మ, కన్యలో కేతు ఉన్నాడు. కేతు ఏంటంటే ఒక రకమైన వైరాగ్యము, జ్ఞానము, ఆధ్యాత్మిక కోణాన్ని పరిచయం చేస్తుంటాడు ఒక 1 year నుంచి వీళ్ళకి. ఈ ఫస్ట్ మనం ఎలా అంటే మన స్థితి బాగుండాలి. మన స్థితి బాగుంటే ఏదైనా చేయగలుగుతాం. ఈ కేతు లగ్నంలో ఉన్నప్పుడు కనీసం ఒక 20 నిమిషాలైనా సరే, అరగంట అయినా 20 నిమిషాలైనా కొంచెం గణపతిని ధ్యానం చేసుకొని లేదా విష్ణువుని ధ్యానం చేసుకుంటే ఫస్ట్ ఆ స్థితి నుంచి బయటకు వస్తారు. అది మంచి ఫలితం ఇస్తుంది. కాకపోతే వీళ్ళకి 6th హౌస్లో సాటర్న్ మంచివాడే. 6th హౌస్ సాటర్న్, కాకపోతే కుజుడు దృష్టి ఉంది. అనవసరమైన గొడవలు వస్తుంటాయి. పెట్టే ఎఫర్ట్కి మాత్రం ఫలితం వస్తుంది ఇక్కడ. ఓకే గురుగారు, అయితే మహిళలకు కానీ లేదంటే పెద్దలకు, వ్యాపారస్తులకి ఎలా ఉంటుందంటారు? ఒకటమ్మా, వీళ్ళకి వ్యాపారస్తులకు తీసుకుంటే కనుక ఆన్లైన్లో బిజినెస్ చేసే వారికి బాగానే ఉంటుంది. బికాజ్ ఆఫ్ సప్తమంలో రాహు ఉన్నాడు. కాకపోతే లాభంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కాస్త గొడవలతో లాభాలు వస్తుంటాయి. లాభంలో పాపగ్రహం మంచిదే, కానీ నీచబడ్డ పాపగ్రహం. అంటే అట్లాగా లాభం వస్తుంది, లాభం కనబడుతుంది, కానీ అది ఘర్షణాత్మకంగా ఉంటుంది. బికాజ్ ఆఫ్ మార్స్ ఈజ్ డెబిలిటేటెడ్. అదిగాక ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం, దానికి అధిపతి కూడా కుజుడు. సో ఇవన్నీ కూడా ఇటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అండ్ అదేవిధంగా వీళ్ళకి సహజంగా ధన సంబంధించిన విషయాలు కనుక చూసుకుంటే క్రియేటివ్, ఫ్యాషన్ రిలేటెడ్ మూలంగా ఈ నెలలో 3వ తేదీ నుంచి ఎప్పుడైతే శుక్రుడు పంచమంలోకి వెళ్తున్నాడో ఆ ఫలితాలు ఇస్తాడు. కొంచెం ఏంటంటే అన్నదమ్ముల మధ్యన ఈ వ్యాపార లాభాల విషయాల్లో కొంత డిస్టర్బెన్స్ వస్తాయి. రియల్ ఎస్టేట్ వాళ్ళకి కొంచెం, అంటే మరి భూమి మీద కాదు కానీ కొంచెం ఏదైతే మనకి అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ వీళ్ళకి బాగుంటుంది. చెప్పాలంటే వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ వివాహ సంబంధాలు ఏవైనా వెతుక్కోవాలనుకుంటే కూడా విదేశీ సంబంధాలు వెతుక్కోవడం మంచిది చెప్పాలంటే. బట్ కొంచెం జాబ్ విషయంలో మాత్రం సడన్ చేంజెస్ కూడా చూపిస్తున్నాయి. ఓకే గురుగారు, మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది స్టడీస్ పరంగా? విద్యార్థులకి బాగానే ఉంటుందమ్మా చెప్పాలంటే, డోంట్ వరీ. కొంతమంది మార్కెటింగ్ రిలేటెడ్, ఫైనాన్స్ రిలేటెడ్ ఇట్లాంటి రంగాల్లో వెళ్ళడానికి ఇష్టపడతారు. దాని పరంగా బాగుంటుంది. కాంపిటేటివ్ ఎక్కువగా ఫీల్ అవుతారు. 6లో కుజుడు కానీ 3లో ఉండే పాపగ్రహాలు కానీ ఏం చేస్తాయంటే మీకు తెలియకుండానే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ని ఇస్తాయి. నేను ఎట్లాగైనా సాధించాలి, నేను చేసి చూపిస్తానే లక్షణాన్ని ఇస్తాయన్నమాట ఇవి. గత కొంతకాలంగా కూడా అంటే కన్యా రాశి వారికి అంత బాగోలేదు అన్నది ఎక్కువగా వినిపిస్తుంది అనమాట. సో ఈ మాసం కూడా అలాగే ఉంటుందా, కాస్త పర్వాలేదు అనుకోవచ్చా గురువుగారు? మరి మీరు ఒక మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు నేను చాలా రోజులు చెప్పాల్సిన సమాధానం ఒకటి చెప్తాను. మీరు గనక ఈ రాశి ఫలితాల్లో కింద కామెంట్స్ చూసినట్లయితే అందులో ఒక 10% పీపుల్ ఎప్పుడో కామెంట్ పెడతారు, ఏంటో మాకు ఎప్పుడు బాగోదు అని. ఏ రాశికైనా చూడండి, గమనించండి. ఒక 5 to 10% ఆఫ్ పీపుల్. మిగతా 80 to 90% ఆఫ్ పీపుల్ ఏం చేస్తారంటే అవునండి ఇప్పుడు బాగుందని పెడతారు, ఇప్పుడు బాగాలేదని పెడతారు. రకరకాల మిక్స్డ్గా ఉంటాయి. మీరు చెప్పినట్టు సాగుతుందని కొంతమంది పెడతారు, ఇంకా రకరకాల వ్యక్తులు రకరకాల పెడతారు. అయితే మనం ఈ 5 to 10% ఆఫ్ పీపుల్ మీరు కనుక గమనించినట్లయితే మాకు ఎప్పుడూ బాగుండట్లేదని ఉంటాయి. దానికి కారణం ఏంటో చెప్తాను ఇవాళ. ఎందుకంటే చాలామందికి పాపం అట్లా సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఒక రెమెడీ చెప్తాను. ఎందుకు బాగోదు వాళ్ళకి అంటే, వాళ్ళకి పర్సనల్ చార్ట్లో మహాదశ అనుకూలించని దశ వస్తుంది. అస్సలు అనుకూలించదు వాళ్ళకి. ఆ దశ అంతా అనుకూలించదు. 10 years, 15 years, 6 years ఇట్లా కొన్ని దశలు ఉంటాయి. ఒక్కొక్క దశ ఇన్ని సంవత్సరాలు ఉంటుంది. మూన్ అనుకోండి 10 years, సన్ 6 years, ఒక రాహు 18 years, శని దశ వచ్చింది 19 years, శుక్రుడు 20 years ఇబ్బంది పెడతాడు బాగోపోతే. బాగుంటే ఆ 20 years సూపర్గా వెళ్తుంది. అట్లా ఏంటంటే ఆ గ్రహాలు అక్కడ బాగోనప్పుడు పాపం వీళ్ళకి ఎన్ని గోచారాలు మారినా స్థితి మారదు. ఇప్పుడు డబ్బులు లేవు, ఈ నెలంతా డబ్బులు రావు. డేట్ మారితే ఏం లాభం? ఇవాళ మండే, రేపు ట్యూస్డే, అంతే, తేడా ఉండదు. మారిందండి, మారితే ఏంటి డబ్బులు రాలేదు, నెలాఖరికి వస్తాయి డబ్బులు అంతే కదా, లేదా అప్పు తెచ్చుకోవాలి. అలాంటప్పుడు నేనేం చెప్తానంటే మీకు అసలు దశ ఏం నడుస్తుందో చూసుకోండి. గోచార ఫలితాల్లో మీకు ఎంత బాగుందన్నా బాగుండట్లేదు అంటే దాని అర్థం మీ పర్సనల్ చార్ట్లో ఎక్కడో కర్మ బలంగా అనుభవించే దశ నడుస్తుంది. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ ఇట్లా ఉంటాయి మనకి. ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామిక కర్మ అంటుంటారు. అలా ఏంటంటే ఒక కర్మ బలంగా అనుభవించేటువంటి దశలు నడుస్తుంటాయి. అప్పుడు మీరు ఎన్ని మారుతున్నా మీకు సిచ్యువేషన్స్ మారవు.
ఏమిటిది ఎప్పటికీ మారట్లేదు, గోచారంలో అక్కడ ఆ గ్రహం మారింది అంటాడు, ఇక్కడ ఈ గ్రహం మారింది అంటాడు, అందరికీ బాగానే ఉంది, నాకు ఎందుకు బాగాలేదు అనిపిస్తుంది. అప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే నిత్యము దేవతారాధన, నిత్యం దీపం పెట్టుకోవడం స్టార్ట్ చేయండి, రోజు టెంపుల్కి వెళ్ళడం స్టార్ట్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీ గ్రహస్థితితో సంబంధం లేదు, దేవత అనుగ్రహంతో మీకు ఫలితం జరుగుతూ ఉంటుంది. ఓకే, అది. ఈ జాతకపరంగా కాకపోయినా దైవానుగ్రహం రెండు రకాలుగా ఉంటుందమ్మా. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఆదిశంకరాచార్యుల వారి వృత్తాంతంలో కూడా ఆయన ఒక ఇంటికి వెళ్ళి అడిగినప్పుడు ఉన్న ఒక్క విసిరికాయ అతనికి దానం ఇచ్చేస్తుంది ఆవిడ. ఇచ్చేసి అంటుంది 10 రోజుల నుంచి మేము పస్తులు ఉన్నాం బాబు అని చెప్పినప్పుడు శంకరాచార్యుల వారికి కళ్ళ నీళ్ళు వచ్చేసి ఏమిటిది అని లక్ష్మీదేవిని పిలుస్తాడు. కనకదార స్తోత్రం అప్పుడే పుట్టింది. పిలిచినప్పుడు అమ్మవారిని అడుగుతాడు, అమ్మ ఇంత దారిద్ర్యం అనిపిస్తుంది, నువ్వేం చేస్తున్నావు ఇవ్వు అంటే, శంకరా నువ్వు అడిగావు బాగానే ఉంది కానీ పుణ్యం లేదు, నేనేమి ఇవ్వాలి. పుణ్యం అనేది చూస్తుంది ఫస్ట్, బ్యాంకులో అకౌంట్లో డబ్బులు ఉంటేనే వాడు చెక్ పాస్ చేసినట్టుగా. అప్పుడు అమ్మ ధర్మాన్ని పాటించిందిగా, ధర్మం పాటించినందుకైనా నువ్వు ఇవ్వాలని శంకరాచార్యుడు వాళ్ళు అడిగి బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపిస్తారు. అంటే ఏంటి, ధర్మం అనేది ఒకటి పాటించారనుకోండి మీరు, నిత్యం దేవతారాధన, నిత్యం టెంపుల్కి వెళ్ళడం అనే ఒక ధర్మం పాటించినా మీకు ఏదో రూపంలో మీకు ఓపెన్ అవుద్ది, అక్కడ ఎంతో కొంత మీకు రిలీఫ్ వస్తుంది. ఇది నేను చెప్పేది అందరికీ కూడా. అండ్ అలాగే ఈ రాశి వారికి సంబంధించి రెమెడీస్ ఏంటి గురువు గారు? వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎక్కువగా చేయమనండి, చేస్తే మాసంలో. బాగుంటుంది. శని కుజ గ్రహాలకు దీపారాధన, గోవులకి క్యారెట్స్ బెల్లం తినిపించడం మంచిది. ఓకే గురుగారు, గోచార ఫలితాలు చెప్పారు కదా, ఈ ఎఫెక్ట్ మాత్రమే ఉంటుందా, వేరే ఇంకేదైనా ఎఫెక్ట్ కూడా ఉంటుందా మనిషి మీద? మెయిన్గా ఏంటంటే అమ్మా, గోచారం అనేటువంటిది కాలం లాంటిది. అంటే ఎలా అంటే, ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడ నేను స్టూడియోకి వచ్చాను, స్టూడియోకి వచ్చే ముందు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు ఒక గంటలో వచ్చేస్తాను అనుకున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది అనుకోండి, ఏమవుద్ది, గంటన్నర పట్టొచ్చు. అంటే ఏమిటి, నా ప్రమేయం లేకుండా బయట ట్రాఫిక్ అనేటువంటిది ఎక్కువ ఉన్నప్పుడు నేను 1 అవర్ పట్టే టైము 1.5 అవర్ పడుతుంది. అలాగే ఇక్కడ ఏంటంటే ప్రతి మనిషి యొక్క జీవితం అనేది అతని జన్మజాతకము, గోచారం అని 2 ఉంటాయి. గోచారం అంటే ఇప్పుడు తిరిగే గ్రహాలు, జన్మజాతకం అంటే ప్రస్తుతం. జన్మజాతకం అంటే నేను పుట్టినప్పుడు, ఎవరికి వాళ్ళు పుట్టినప్పుడు ఉన్నటువంటి లగ్నం ఏంటి, గ్రహాలు ఏమిటి, ఇవన్నీ ఎలా వస్తాయి అంటే వీళ్ళు పూర్వజన్మల్లో చేసుకున్న కర్మని బట్టి ఎగ్జాక్ట్లీగా ఆ టైంలో పుడతాడు జీవుడు, ఇంకా అందులో డౌట్ ఏం లేదు. పర్ఫెక్ట్గా ఏ టైంలో పుట్టాలో, వాడికి ఏ రుణాలు ఉన్నాయో, ఏ రుణాలు తీర్చుకోవాలో అవన్నీ తీర్చుకోవడానికి పుడతాడు. పర్పస్ ఉంటుంది, ప్రతి జీవి జన్మెత్తడానికి ఒక పర్పస్ ఉంటుంది, ఊరకనే పుట్టడు. అంటే మిగతా జన్మలో లెక్కేసుకొని ఈ జన్మ ఎత్తడం జరుగుతుంది. అది ఎలాగా అంటే, ఈ జన్మలో ఇప్పుడు ఒక లగ్నంలో పుట్టాం, మనుషులందరూ ఎందుకు ఒకలాగా లేరు, రకరకాల రూపురేఖలు, హైట్లు, కలర్సు, ఎందుకు అట్లా ఉంటారు, వాళ్ళ లగ్నం అనమాట ప్రభావం. వాడికి ధనయోగం బాగా ఉంది, ఒక వ్యక్తికి, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఆ వ్యక్తికి బాగా ధనయోగం ఉంది అంటే కనుక వాళ్ళకి ధనస్థానం బాగుందని అర్థం. అందుకే చూడండి, కొంతమంది పెద్దగా ఏం చదువుకోరు కానీ వాళ్ళు సంతకం పెట్టడం కూడా రాదు, కొన్ని కోట్లు ఫైనాన్షియల్గా బాగా చదువుకొని కూడా పెద్దగా సంపాదన లేకుండా ఏదో చిన్న జాబ్ చేస్తుంటారు. ఇప్పుడు లాజిక్స్ మనం ఆలోచిస్తామంటే, బాగా చదువుకుంటే కోటీశ్వరుడు అవుతారని మనం గ్యారంటీ ఇవ్వలేము. ఏమి చదువుకోకపోతే నువ్వు కోటీశ్వరుడు అవ్వలేవని నువ్వు చెప్పలేవు, ఇట్స్ డిపెండ్ ఆన్ లక్. అయితే ఇక్కడ ఏంటంటే నేనేమంటానంటే, లక్ కూడా కాదంట, అది లక్ అని లక్ కూడా కాదు, కర్మే అంటారు. నువ్వు పూర్వజన్మలో ఏ కర్మ చేసావో ఆ కర్మ ఆధారంగా ఈ జన్మ ఉంటుంది. అంటే నువ్వు పూర్వజన్మల్లో మనం ఫుడ్ లేని వ్యక్తికి దయతో ఫుడ్ పెట్టావు, లేకపోతే పాపం బాగా ఇబ్బంది ఉన్నారు, మీ తమ్ముడో మీ అక్కో లేకపోతే మీ ఎవరో, వాళ్ళకి ఏదో ధన సహాయం చేశారు, ఏదో ఇబ్బందుల్లో ఉన్నారని, అపాత్ర దానం కాదు, మళ్ళీ నిజంగానే వాళ్ళు జెన్యూన్గా ఇబ్బందుల్లో ఉన్నారని మీరు సహాయం చేశారు, అది మీకు పుణ్యంగా వస్తుంది. ఇక్కడ మీకు అలా కాకుండా మీ దగ్గర డబ్బులు ఉంచుకొని కూడా వాళ్ళు ఇబ్బంది పడి వాడు చచ్చిపోతున్నా అసలు నాకు సంబంధం లేదు, నీ ఇష్టం, నువ్వు పోతే పోని వదిలేస్తే ఇక్కడ ఈ జన్మలో మీకు ధనప్రాప్తి అనేటువంటిది ఉండదు. కుటుంబం అది ఎట్ ద సేమ్ టైం కుటుంబం కూడా అంతే. కొంతమందికి మంచి ఫ్యామిలీ ఉంటుంది, కొంతమందికి ఫ్యామిలీతోనే ఇబ్బంది ఉంటుంది. బికాజ్ ఆఫ్ పాస్ట్ లైఫ్లో వీళ్ళు ఫ్యామిలీని ఇబ్బంది పెట్టారు. మంచి ఫ్యామిలీ ఉన్నా కూడా వాళ్ళని ఇంటికి వచ్చి తాగి వచ్చేసి ఇంట్లో వాళ్ళందరినీ గందరగోళం చేసేసి, ఇంట్లో నానా గందరగోళం చేసి, ఇంట్లో వాళ్ళని తిట్టి కొట్టి మళ్ళీ బయటికి వెళ్ళిపోయి వీడు ఎప్పుడు వస్తాడో ఇంట్లో గజగజలు ఆడుకునే స్థితి వీడు ఎప్పుడే ఈ పర్సన్ ఎవరైతే స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు క్రియేట్ చేశారంటే, నెక్స్ట్ జన్మ ఎలా ఉంటుందంటే ఈయన ఇంటికి రావడానికి భయపడతాడు. పూర్వజన్మ కర్మ ఫలితాలు ఈ జన్మలో అనుభవిస్తాడు. ఈ ఇంటికి వెళ్ళాలంటే తలనొప్పి రావు అని ఎందుకంటున్నాడు అంటే, పూర్వజన్మల్లో కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాడు, ఇప్పుడు ఈ జన్మలో కుటుంబ సభ్యులతో ఇబ్బంది పడతాడు. దాన్నే మనకి జ్యోతిష్ శాస్త్రంలో వీళ్ళు పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ ఈ లైఫ్లో సెకండ్ హౌస్ అంటే ధనభావం, అలాగే థర్డ్ హౌస్ మీరు చేసే ప్రయత్నం ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, థర్డ్ హౌస్ మీకెందుకు ఈ జన్మలో చదువు బాగా అబ్బింది, లేకపోతే ఆస్తులు ఎందుకు ఉన్నాయి, ప్రాపర్టీస్ ఎందుకు ఉన్నాయంటే పాస్ట్ లైఫ్లో మీకుండే ప్రాపర్టీని సద్వినియోగం పరుచుకున్నారు, ఎవరిది లాక్కోలేదు, ధర్మంగా సంపాదించుకున్నారు, ఇంకా ఉంటే ఓ గుడికో గోపురానికో ఇచ్చారు,
అది మీకు పుణ్యంగా వస్తుంది. అట్లా అనమాట. ప్రతిదీ కూడా ఇప్పుడు సంతానంతో ఇబ్బంది ఉంటుంది. 5th హౌస్ బాగుంటే సంతానంతో ఇబ్బంది ఉండదు, సక్రమంగా సంతానం కలుగుతారు. కొంతమందికి వివాహం తొందరగా అవ్వదు. ఎందుకు అంటే పాస్ట్ లైఫ్లో మంచి భార్య లేదా మంచి భర్త వచ్చినా హింసించాడు. ప్రకృతి ఏం చేస్తుంది, ఈ రూపంలో ఇక్కడ కష్టాన్ని ఇస్తుంది. అంటే దానికి సెట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మీరు మిమ్మల్ని చిన్న ఒక ఎగ్జాంపుల్, 2 వ్యక్తులు కొట్టుకున్నారు, ఒకడు పార్ట్నర్ ఒకటి కొట్టాడు, వెంటనే వాడి రియాక్షన్ కొట్టాలని ఉంటుంది. కొడితేనే వాడికి సరిపోయింది అనిపిస్తుంది అక్కడ, లేకపోతే బ్యాలెన్స్ ఉండిపోయి వాడిని కొట్టేసాడని ఉంటుంది. ఎప్పుడు కొడతానా అని ఉంటుంది వాడికి. అంటే ఒక మనిషి కొడితే ఎప్పుడు కొడతానా అని ఉన్నప్పుడు కర్మ ఒక సిస్టము నిన్ను ఎప్పుడు కొట్టాలని చూస్తుంది, వెయిట్ చేస్తూ ఉంటుంది. అది ఎంత లేట్ అవుతుంటే దాని పర్సంటేజ్ అంత పెరుగుతూ ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే ఇక్కడ జరిగేటువంటి విషయాలు కూడా జ్యోతిషాస్త్రం అనేటువంటిది ఏంటంటే నీకు అసలు ఏ రూట్లో మనీ వస్తుంది అనేది చెప్తుందమ్మా జాతకం. చాలామంది చూడండి రకరకాల మార్గాలు వెతుకుతూ ఉంటారు, కానీ ఈ రూట్లోనే మనీ వస్తుంది అని ఉన్నప్పుడు ఆ రూట్లోనే వస్తుంది. ఆ రూట్లో రాదు అన్నప్పుడు మీరు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా రాదు, ఇంకా నథింగ్. కర్మ అనుభవించాల్సిందే అంటారు. అయితే ఇందులో మళ్ళీ 2 రకాలు ఉంటుంది. మీకు టైం బాగోక రాకపోవడం వేరు, మీకు అందులోనే వస్తాయి. కానీ అది చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే డాక్టర్ డి రామానాయుడు గారి జాతకం తీసుకుంటే కనుక అతను స్టార్టింగ్ 3 మూవీస్ ఫ్లాప్ అమ్మ, అటర్ ఫ్లాప్, డబ్బులు మొత్తం పోయాయి. కానీ 4వ సినిమా అన్నీ ఇంకా ఉన్నవి లేని డబ్బులను తీసుకొచ్చి పెట్టాడు. అప్పుడు అందరూ అన్నారు ఏమిటి నీ సినిమాలు నీకు అచ్చిరావేమో పోతాను. కానీ అక్కడ రీజన్ ఏంటంటే ఆ టైం వరకు అతనికి కలిసి రాని టైం. తర్వాత ఆయన ఒక ఐకాన్ స్టూడియో, ఆయన తెలియని వ్యక్తి లేరు, అంత గొప్ప ప్రొడ్యూసర్ అయ్యారు. ఇక్కడ ఏంటంటే 2 విషయాలు తెలుసుకోవాలి. ఇది నీకు ప్రజెంట్ టైం బ్యాడా, నీకు అసలు అచ్చి రావట్లేదా, ఈ బిజినెస్ నీకు అచ్చి రావట్లేదా, లేకపోతే నీకు అసలు టైం బాగోక బిజినెస్ నడవట్లేదా. 2 రకాలు గుర్తించడం ఎలా గురువుగారు? ఇది దశ అంటే మనకి నడుస్తున్న మహాదశ బాగాలేదనుకోండి, మీరు ఏం పట్టుకున్నా బొగ్గు అవుతుంటుంది. మీకు మహాదశ బాగుందనుకోండి, ఆ పర్టికులర్ దాంట్లో డబ్బులు వస్తాయి. మనకు కలిసి వచ్చే మూమెంట్ ఒకటి ఉంటుంది, దేంట్లో కలిసి వస్తుందని ఉంటుంది. ఇది జ్యోతిషాస్త్రం చాలా స్పష్టంగా చెప్తుంది. అలాగే ఉద్యోగం విషయం అనుకోండి, ఇక్కడ చేస్తే మంచిదా, విదేశాల్లో చేస్తే మంచిది, ఏ ఫీల్డ్లోకి వెళ్తే మంచిది, చిన్నపిల్లల జాతకాలు తీసుకొని మనం చెప్పొచ్చు, వీళ్ళని ఈ ఫీల్డ్లో చదివించండి, ఆటోమేటిక్గా వీళ్ళకి బాగుంటుంది. ఇప్పుడు న్యాచురల్గా మనం క్యాజువల్గా విద్య నేర్చుకోవడం వేరు, ఒక ఫ్లూటో లేకపోతే ఏదో సరదాగా నేర్చుకునే విద్యలు వేరు. మీరు ప్రొఫెషనల్గా అందులో అవ్వాలన్నప్పుడు దానికి ఫైనాన్షియల్ లింక్ ఉంటుంది ఖచ్చితంగా. ఆ ఫైనాన్స్ దాని మీద వస్తుందా లేదా, మీకు జీవనోపాధిగా నేర్చుకునే విద్యలు వేరు ఉంటాయి, సరదాగా నేర్చుకునే విద్యలు వేరు ఉంటాయి. సరదాగా మీరు చూసుకోక్కర్లేదు, సరదాగా నేర్చుకుంటారు. బట్ జీవనోపాధిగా ఉండే విద్య ఏదైతే నేర్చుకుంటారో అది మీకు లైఫ్ని ఇస్తుంది, అది మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇవాళ రేపు ఎందుకు విడాకులు అవుతున్నాయంటే, ఒకటి వాళ్ళ జన్మజాతకాలు 2 మ్యారేజ్ యోగం ఉందని చూసుకోరాలు, చూసుకొని అర్క వివాహమో కుంభ వివాహమో చేసుకుంటే ఆ దోషం పోయి నార్మల్గా చేసుకునే వివాహం డిస్టర్బెన్స్ రాదు. అలాగే రైట్ టైంలో చేసుకోరు. అంటే ఉదాహరణకి ఇప్పుడు 2026లో వివాహం ఉందనుకోండి, 2023లోనే బలవంతంగా చేసేస్తారు. అక్కడ టైం అక్కడ అసలు అది టైం కాదు. టైం కానప్పుడు మీకు ఎట్లా అంటే ట్రైన్ పలానా టైంకి వస్తుంది, మీరు వెళ్ళి ప్లాట్ఫామ్ మీద నిలబడ్డం తప్పితే ట్రైన్ రాదు. అది వచ్చే టైంకి అది వస్తుంది. అది ఎట్లా వస్తుందో మీరు రాని సమయంలో చేయడం. ఇంకోటి ఏంటి, అది ఎట్లా ఉంటుందంటే, ఇంకా కరెక్ట్ ఉదాహరణ చెప్పాలంటే ఆల్రెడీ ఫుల్గా ఫుడ్ తినున్నాడు వ్యక్తి, ఇంకొంచెం ఫుడ్ తినిపించారు, బయటకు వస్తుంది అది. ఇది ఎట్లా అయితే బయటకు వస్తుందో ఆ వ్యక్తికి కూడా అది కలవక విడిపోతారు. బికాజ్ ఆఫ్ ఇంకొన్ని కేసెస్లో ఎలా ఉంటాయంటే విడిపోయే యోగాలు లేనప్పుడు భర్త ఒక దగ్గర భార్య ఒక దగ్గర ఉండడం, ఇవన్నీ జ్యోతిషాస్త్రంలో ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, విదేశాలు కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఖచ్చితంగా జ్యోతిష్య పరంగా చూసుకొని వెళ్తేనే మంచిది. ఖచ్చితంగా ఉంటాయమ్మా, అవన్నీ 100% ఉంటాయి. మరి గోచారం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే మీ ప్లానింగు ప్లస్ బయట ఉండేటువంటి ఏదైతే గోచారం అంటే బయట ఉండే గ్రహాలు ఏం చెప్తున్నాయి, ఈ రెండింటిని మ్యాచ్ చేసుకుంటున్నాం. అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక బ్యాగ్స్ అమ్మే షాప్ పెట్టుకున్నారు, లేకపోతే యూనిఫామ్స్ అనే షాప్ పెట్టుకున్నారు. ఎప్పుడు అమ్మాలి? మీరు మే లోపల అమ్మాలి. అంటే జనవరి ఫిబ్రవరిలో అమ్మితేనే మీకు అది అమ్ముడుపోతుంది. మీరు మే తర్వాత జూన్లోనూ జూలైలో అమ్ముదామంటే కూడా వండు, సీజన్ అయిపోయింది కదా. అంటే టైంని ఎట్లా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము, బయట ఉండే వాతావరణాన్ని, మార్కెట్ని తెలుసుకునేది గోచారం, మీ ఇండివిజువల్గా ఉండేటువంటిది మీ జన్మజాతకం. ఈ 2 డిఫరెంట్ థింగ్స్ బట్ మ్యాచ్ చేసుకొని చూసుకోవాలి. అది కుదురుతుంది అంటారా గురుగారు? అంటే బయటది కానీ మన పర్సనల్ అది కూడా డిపెండ్ ఆన్ వాళ్ళ కర్మ, వాళ్ళకి తెలుసుకునే యోగం ఉండడం. చాలామంది దగ్గర దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటారు, తెలుసుకోవాలనుకుని మళ్ళీ ఇదవుతూ ఉంటుంది, వాళ్ళ కర్మ మీద కూడా ఆధారపడుతుంది. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. మిగతా విషయాలు కూడా మా కోసం, మా ప్రేక్షకుల కోసం మాతో షేర్ చేసుకున్నారు. ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః.